హలో ఆల్! ఏప్రిల్ 1 నుంచి ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్‌లో ఒక హ్యూజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరగబోతుంది. ఇప్పటివరకు మనం ఫాలో అయిన 60 ఏళ్ల పాత చట్టం పోయి కొత్తగా ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 2025 వస్తుంది. అసలు ఈ కొత్త రూల్స్ వల్ల మనకి లాభమా? నష్టమా? 12 లక్షల వరకు నిజంగా జీరో టాక్స్ కట్టొచ్చా? ఈ వీడియోలో అన్నీ సింపుల్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1 గుడ్ బై టు ఫినాన్షియల్ ఇయర్. మొదటిగా ఒక సింప్లిఫికేషన్ అప్డేట్. ఇప్పటి వరకు మనల్ని కన్ఫ్యూజ్ చేసిన ఫినాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ అనే పదాలు ఇక ఉండవు. ఇప్పుడు గవర్నమెంట్ వీటిని తీసేసి సింపుల్ గా ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉండే కాలాన్ని ఒకే ట్యాక్స్ ఇయర్ గా పిలుస్తారు. సో ఇకపై క్యాలిక్యులేషన్ మరియు ఫైలింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అయిపోతుంది. పాయింట్ నెంబర్ 2 12 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి జీరో ట్యాక్స్. ఇది నిజమా అబద్ధమా? ఇక అందరూ వెయిట్ చేస్తున్న మెయిన్ క్వశ్చన్ ట్యాక్స్ స్లాబ్ మారాయా లేదా అని. స్లాబ్ రేట్లు అవే ఉన్నా ఒక హిడెన్ బెనిఫిట్ ఉంది. న్యూ ట్యాక్స్ సిస్టంలో ఇచ్చే రిబేట్ వల్ల 12 lakhs వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ జీరో ట్యాక్స్ పే చేయొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీరు శాలరీ ఎంప్లాయీ అయితే మీకు వచ్చే 75,000 స్టాండర్డ్ డిడక్షన్ తో కలిపి మొత్తం 12.75 lakhs వరకు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. ఇది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి నిజంగా ఒక స్లైట్ రిలీఫ్ అనే చెప్పాలి. పాయింట్ నెంబర్ 3 బ్యాంక్స్ అండ్ టీడీఎస్ లిమిట్స్. నెక్స్ట్ ఒక ప్రాక్టికల్ అప్డేట్. మన సేవింగ్స్ అండ్ ఎఫ్డీల మీద వచ్చే వడ్డీ గురించి. నార్మల్ పీపుల్ కి బ్యాంక్ ఇంట్రెస్ట్ లిమిట్ 40,000 నుండి 50,000 కి పెంచారు. అదే సీనియర్ సిటిజన్స్ కి అయితే ఈ లిమిట్ ఏకంగా 1 lakh కి పెరిగింది. అంటే అంతవరకు మీకు టీడీఎస్ కట్ అవ్వదు. ఒకవేళ మీ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ లో లేకపోతే ఫామ్ 15G లేదా 15H సబ్మిట్ చేసి ఈ టీడీఎస్ ని అవాయిడ్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 4 ముఖ్యంగా ఇది హైదరాబాద్ లో ఉండే వాళ్ళకండోయ్. హైదరాబాద్ ఈజ్ నౌ ఏ మెట్రో. ఇది మన తెలుగు వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. పాత రూల్స్ ప్రకారం కేవలం 4 నగరాలే మెట్రో సిటీస్. కానీ ఇప్పుడు మన హైదరాబాద్, బెంగళూరు, పూణేలో కూడా మెట్రో సిటీస్ గా గుర్తించారు. దీనివల్ల ఇక్కడ రెంట్ కి ఉండే ఎంప్లాయీస్ కి 50% హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ ఇస్తుంది. అంటే మీకు సేవింగ్స్ ఇంకా పెరుగుతాయి. ఓవరాల్ గా చూస్తే గవర్నమెంట్ ఉద్దేశం ట్యాక్స్ పెంచడం కాదు, సిస్టమ్ ని సింపుల్ అండ్ స్ట్రిక్ట్ చేయడం. టెక్నికల్ రీజన్స్ చెప్పి ట్యాక్స్ ఎగ్గొట్టే లూప్ హోల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ లో ట్యాక్స్ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్ గా అండ్ అందరికీ అర్థమయ్యేలా ఉండబోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు హబ్ 360 ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.